హలో వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. computersadda.com అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి మీరు చూస్తున్న వీడియోనే కాకుండా అదే కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివియేషన్స్, క్విజ్ ఇలా కంప్లీట్గా వెబ్సైట్లో నేర్చుకోవచ్చండి. అలానే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్లో పొందొచ్చు. హలో వియర్స్, టాలీలో ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్న టాపిక్ ఏంటంటే పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్. ఈ టాపిక్లో మొత్తం మీకు 2 ప్రాబ్లమ్స్ ఇచ్చానండి. అందులో ఫస్ట్ ప్రాబ్లం అనేది నేను చెప్పాను, సెకండ్ ప్రాబ్లం మిమ్మల్ని ట్రై చేయమని చెప్పానండి. కానీ ఇక్కడ మీరు గమనిస్తే చూడండి వియర్స్, ఇక్కడ మనకి సెకండ్ ప్రాబ్లం అనేది చాలా డెప్త్గా ఉందండి. ఎందుకంటే స్టాక్ ఐటమ్స్ని మనం పర్చేజ్ చేసాము, సేల్స్ చేసామండి. పర్చేజ్ చేసేటప్పుడు పలానా వ్యక్తి దగ్గర అంటే పర్టికులర్గా ఒక నేమ్ అనేది మెన్షన్ చేసాం. అంటే పర్టికులర్ సమ్ షాప్లో కొన్నట్టు మనం పర్చేజ్ చేసినట్టు ఆ నేమ్ అనేది నేను మెన్షన్ చేశాను. అలానే సేల్స్ చేసేటప్పుడు కూడా ఇక్కడ నేమ్ అనేది మెన్షన్ చేశానండి. అలానే ఇక్కడ చూడండి, మనం సేల్స్ని అంటే మనం సేల్స్ చేసిన రిటర్న్ తీసుకునేటప్పుడు, పర్చేజ్ చేసిన రిటర్న్ ఇచ్చేటప్పుడు కూడా నేను నేమ్స్ అనేది మెన్షన్ చేశాను. మరి ఇంత డెప్త్గా ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం కూడా నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో ఈ వీడియోలో డిస్కౌంట్ అనే టాపిక్ గురించి చెప్తాను అన్నాను. అది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్ ఈ టాపిక్లో ఈ సెకండ్ ప్రాబ్లం గురించి చెప్పుకుందాం. మరి ఈ అకౌంట్స్ మొత్తం ఏ విధంగా ఎంట్రీస్ చేయాలి అనేది ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం అండి. మరి ఈ ప్రాబ్లం గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. కానీ నేను ఈ వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి ఒకసారి. ఓకే వియర్స్, మీరు ప్రాబ్లం కనుక బుక్లో నోట్ చేసుకున్నట్లయితే మీకు ఈ కాన్సెప్ట్లో లెడ్జర్స్ ఏ విధంగా వేయాలి, వాటికి షార్ట్కట్ కీస్ అండ్ ఎంట్రీస్ ఏ విధంగా చేయాలి అనేది నేను క్లియర్గా ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగిందండి. ఓకే, కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలంటే ప్రీవియస్ వీడియో చూడండి. ఇందులో డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వచ్చేస్తున్నాను. ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్న విధంగా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఇప్పుడు మనకి సెకండ్ ప్రాబ్లంలో, ఏది పర్చేజ్ అండ్ రిటర్న్స్లో సెకండ్ ప్రాబ్లంలో ఫస్ట్ స్టెప్ చూడండి. మిస్టర్ ప్రసాద్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 6 lakhs. మిస్టర్ ప్రసాద్ అనేవాడు ఓనర్ కాబట్టి అతని నేమ్ని కంపెనీ నేమ్గా క్రియేట్ చేద్దాం. ఓకే, కంపెనీ నేమ్ క్రియేట్ చేయాలంటే ఆల్ట్ F3. ఇప్పుడు ఇక్కడ కంపెనీ ఇన్ఫోలో క్రియేట్ కంపెనీ సెలెక్షన్ చేయండి. ఇక్కడ నేమ్ వచ్చి మిస్టర్ ప్రసాద్, అడ్రస్ వచ్చి గుంటూరు అండ్ స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్. ఇక్కడ పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్ ఇవన్నీ టైప్ చేసి, లేదా డైరెక్ట్గా కంపెనీ నేమ్ క్రియేట్ అవ్వాలి అంటే కీబోర్డ్లో Ctrl+A ప్రెస్ చేయండి. డైరెక్ట్గా కంపెనీ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, కంపెనీ నేమ్ క్రియేట్ చేసిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళాలి. ఎందుకంటే మన ప్రాబ్లంలో స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి. మరి ఆ స్టాక్ ఐటమ్స్ నేమ్ని విత్ మెజర్మెంట్తో సహా మెన్షన్ చేయాలంటే మనం వెళ్ళాల్సింది ఇన్వెంటరీ ఇన్ఫో. అది ఎందులో ఉంటుందంటే గేట్వే ఆఫ్ టాలీలో. వెళ్ళాలంటే ఎస్కేప్ కొట్టండి. ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫో కింద ఇన్వెంటరీ ఇన్ఫో దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ యూనిట్స్ ఆఫ్ మెజర్ అక్కడికి రండి. ఎందుకంటే మనకి ప్రాబ్లంలో ముందు మెజర్మెంట్స్ ఇవ్వాలి, స్టాక్ ఐటమ్స్ యొక్క మెజర్మెంట్స్ ఇవ్వాలి. మీ ప్రాబ్లంలో థర్డ్ స్టెప్ చూసుకుంటే మనం అన్ని సెట్స్ రూపంలోనే ఇచ్చామండి మెజర్మెంట్స్. అంటే ఎల్ఈడి టీవీస్, వాషింగ్ మిషన్స్, హోమ్ థియేటర్స్ ఇవన్నీ సెట్స్ రూపంలో ఉన్నాయి. సెట్స్ ఇద్దామండి. యూనిట్స్ ఆఫ్ మెజర్ దాన్ని సెలెక్షన్ చేయండి. క్రియేట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ సెట్స్ ఎంటర్, యాక్సెప్ట్, ఎస్ ఆర్ నో, ఎంటర్. ఓకే, మెజర్మెంట్ ఒకటే కదా ఉంది. ఇప్పుడు ఎస్కేప్ కొట్టండి, మళ్ళీ ఎస్కేప్. ఇప్పుడు స్టాక్ ఐటమ్స్ ఆ ఆప్షన్లోకి రండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్, ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఆల్ ఐటమ్స్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు ఏ స్టాక్ ఐటమ్స్ పర్చేజ్ చేశారో ఆ ఐటమ్ నేమ్ విత్ మెజర్మెంట్తో సహా ఇక్కడ మెన్షన్ చేయండి. ఏం పర్చేజ్ చేసాము? ఎల్ఈడి టీవీస్, ఎంటర్. ఇక్కడ ప్రైమరీలో పెట్టేసుకోండి. అలానే యూనిట్స్ వచ్చి సెట్స్ అదొకటే ఉంది కదా, దాన్ని సెలెక్షన్ చేయండి, ఎంటర్. అలానే వాషింగ్ మిషన్స్ ప్రైమరీలో సెట్స్. నెక్స్ట్ వచ్చి హోమ్ థియేటర్స్, ఇది కూడా సెట్స్. ఇంకేమైనా ఉన్నాయా అండి? లేవు కదా. ఓన్లీ ఐటమ్ నేము అండ్ మెజర్మెంట్స్ ఇలా ఇచ్చేసి
యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో, ఎంటర్. మళ్ళీ ఎస్కేప్ కొట్టండి, ఎస్కేప్. ఇప్పుడు మనం చేయాల్సిన స్టెప్ లెడ్జర్స్. లెడ్జర్ చేయాలంటే గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళండి. ఇక్కడ లెడ్జర్స్ సెలెక్షన్ చేయండి. ఇక్కడ మల్టిపుల్ లెడ్జర్స్లో క్రియేట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఆల్ ఐటమ్స్ ఇచ్చేసి స్టెప్ బై స్టెప్ ప్రాబ్లంలో ఉన్న విధంగా లెడ్జర్స్ అనేది మెన్షన్ చేయండి. ఫస్ట్ మిస్టర్ ప్రసాద్, ఎవరండి? ఓనర్ కాబట్టి క్యాపిటల్ అకౌంట్. అండ్ నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్ అన్నాం, ఫర్నిచర్ ఇది ఫిక్స్డ్ అసెట్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ స్టాక్ ఐటమ్స్ పర్చేజ్ చేస్తున్నాము, సేల్స్ చేస్తున్నాం కాబట్టి పర్చేజెస్. ఇదేంటండి? పర్చేజ్ అకౌంట్స్. అలానే సేల్స్ చేస్తున్నాం కదా, సేల్స్ అకౌంట్స్. మరి ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటండి? ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్. దీనికి కూడా లెడ్జర్స్ అనేది ఇవ్వాలి. పర్చేజ్ రిటర్న్స్ ఇదేంటండి? పర్చేజ్ అకౌంట్స్ కిందే వస్తుంది. అలానే సేల్స్ రిటర్న్ ఇది కూడా సేల్స్ అకౌంట్స్. అలానే చూడండి వ్యూయర్స్, ఇక్కడ మనం గమనిస్తే స్టాక్ ఐటమ్స్ అనేది పర్చేజ్ చేసేటప్పుడు పర్టికులర్గా కొన్ని నేమ్స్ ఇచ్చాం. ఓకేనండి? పలానా వ్యక్తి దగ్గర పర్చేజ్ చేస్తున్నాం అనుకోండి, అతను సండ్రీ క్రెడిటర్ అవుతారు. పలానా వ్యక్తికి ఏదైనా మనం సేల్స్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు సండ్రీ డెటార్ అవుతారు. సో ఇక్కడ మనం ఎల్ఈడి టీవీస్ కానీ, వాషింగ్ మిషన్స్ కానీ, హోమ్ థియేటర్స్ కానీ కొందరి దగ్గర పర్చేజ్ చేసాం. ఎవరెవరి దగ్గర పర్చేజ్ చేసామో ఒకసారి థర్డ్ స్టెప్లో చూడండి. విజయ ట్రేడర్స్ దగ్గర మనం ఎల్ఈడి టీవీలు పర్చేజ్ చేసాం, వాళ్ళు సండ్రీ క్రెడిటర్, దాన్ని సెలెక్షన్ చేయండి. అలానే భువన ట్రేడర్స్ వీళ్ళు కూడా సండ్రీ క్రెడిటర్. అలానే రవి ట్రేడర్స్ వీళ్ళు కూడా సండ్రీ క్రెడిటర్. అలానే చూడండి సేల్స్ యాజ్ ఫాలోస్. ఫిఫ్త్ స్టెప్ చూడండి అమ్మా, మనం గణేష్ ట్రేడర్స్కి సేల్స్ చేసాం కాబట్టి గణేష్ ట్రేడర్స్ వీళ్ళు ఎవరండి? సండ్రీ డెటార్. అలానే సిక్స్త్ స్టెప్లో చూడండి అమ్మా, సేల్స్ యాజ్ ఫాలోస్ టు శాంతి అండ్ కో వీళ్ళు ఎవరండి? సండ్రీ డెటార్. అలానే చూడండి సేల్స్ రిటర్న్స్లో అయినా పర్చేజ్ రిటర్న్స్లో కూడా పర్టికులర్గా వాళ్ళ నేమ్సే మెన్షన్ అయినాయి కాబట్టి మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలానే చూడండి ఎయిత్ స్టెప్ డొనేషన్ రిసీవ్డ్. ఇదేంటండి? ఇండైరెక్ట్ ఇన్కమ్. అలానే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇదేంటండి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంకేమైనా ఉన్నాయా అండి? చూడండి. అలానే చూడండి ఇక్కడ ఫోర్త్ స్టెప్ మర్చిపోయాను. ఇక్కడ ఫోర్త్ స్టెప్ డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అన్నాను. డిప్రిసియేషన్ వచ్చింది కదండి, డిప్రిసియేషన్ ఇదేంటండి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనండి? ఈ విధంగా మొత్తం అయిపోయినాయా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు కదండి. ఓకే, ఎంటర్. యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో, ఎంటర్. ఇప్పుడు ఎస్కేప్ కొట్టండి, ఎస్కేప్. ఇక్కడ మన నెక్స్ట్ స్టెప్ ఏంది? అకౌంటింగ్ వోచర్స్. అందులోకి వెళ్ళండి. అందులోకి వెళ్ళబోయే ముందు మనం పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ అంటే డెబిట్ నోటు, క్రెడిట్ నోటు మరి ఇవి చేస్తున్నామంటే సమ్ సెట్టింగ్ అనేది చేయాలి. ఆ సెట్టింగ్ చేయాలి అన్నా మనం అకౌంటింగ్ వోచర్స్లోకి వెళ్ళాలి. దీన్ని సెలెక్షన్ చేసి ఇప్పుడు మీరు కీబోర్డ్లో F11 ప్రెస్ చేయండి. దీని తర్వాత కీబోర్డ్లో F2 ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ఇన్వాయిసింగ్ అనే ఆప్షన్లో యూస్ డెబిట్ నోట్స్, ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ డెబిట్ నోటు, క్రెడిట్ నోట్స్ ఇక్కడ మొత్తం నో అందులో ఉందండి. అక్కడ మీరు ఎస్ అనేది పెట్టండి. ఓకేనా? ఇక్కడ నేను సెలెక్షన్ చేసి ఇక్కడ మీరు వై ఎస్ అని పెట్టాలంటే వై అని టైప్ చేయండి, ఎంటర్. వై మళ్ళీ వై. ఈ విధంగా డిస్కౌంట్లో అవసరం లేదండి, అది మన నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఓకేనా? ఇది కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఇలానే చెప్పానండి. ఓకే, సెలెక్షన్ చేయండి, యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాబ్లంలో ఉన్న విధంగా స్టెప్ బై స్టెప్ వాల్యూతో సహా ఎంట్రీస్ చేద్దామండి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చూడండి,
మిస్టర్ ప్రసాద్ స్టార్టెడ్ ఎ న్యూ బిజినెస్ విత్ 5 lakhs. మిస్టర్ ప్రసాద్ అనేవాడు బిజినెస్లోకి మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి రిసిప్ట్ ఇది తీసుకొస్తున్నాడు. సో మనం వాడే షార్ట్కట్కి F6. క్యాష్ రూపంలో ఉంది కదా, ఎంటర్ ప్రెస్ చేయండి. మిస్టర్ ప్రసాద్ ఎంత అండి, 6 lakhs. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్డ్, ఇది పేమెంట్ F5. ఫర్నిచర్ ఎంత అండి, 30,000. నెక్స్ట్ పర్చేజెస్ ఫాలోస్, పర్చేజ్ చేస్తున్నాం స్టాక్ ఐటమ్స్ని, సో మనం వాడేది F9. ఓకేనండి. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు గమనించండమ్మా, మీరు డిఫరెంట్ ప్రోడక్ట్స్ అంటే ఎలక్ట్రానిక్స్ అనేది పర్చేజ్ చేస్తున్నారు, కానీ ఒక్కో ప్రోడక్ట్ ఒక్కొక్కరి దగ్గర పర్చేజ్ చేస్తున్నారు. అంటే ఇండివిజువల్గా మీరు మెన్షన్ చేయాలి, అంటే అకౌంట్స్ని ఎంట్రీస్ చేయాలి. ఫస్ట్ LED టీవీస్ 30 sets ఎవరి దగ్గర మీరు పర్చేజ్ చేస్తున్నారు, విజయ ట్రేడర్స్ దగ్గర. సో ఇక్కడ పర్టికులర్ అకౌంట్ నేమ్ దగ్గర విజయ ట్రేడర్స్ దాన్ని సెలక్షన్ చేయండి. ఇక్కడ పర్చేజెస్, సో పర్చేజెస్ సెలక్షన్ చేయండి. ఏం పర్చేజ్ చేస్తున్నారండి, LED టీవీస్ సెలక్షన్ చేయండి. ఎన్నండి, 30 sets. ఎంతకండి, 15,000 ఒక్కోటి. అయిపోయినాయా, దీన్ని సేవ్ చేయండి అమ్మా, ఇందులోనే చేయకూడదు మళ్ళీ వేరే కూడా. అండ్ నెక్స్ట్ మళ్ళీ వాషింగ్ మిషన్స్ ఎవరి దగ్గర, బోనా ట్రేడర్స్ దగ్గర. బోనా ట్రేడర్స్ సెలక్షన్ చేయండి. ఇక్కడ పర్చేజెస్ లెడ్జర్స్లో పర్చేజెస్ ఇవ్వండి. వాషింగ్ మిషన్స్ ఏంటండి, 15 sets. ఎంతకండి, 22,000. యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. అండ్ నెక్స్ట్ హోమ్ థియేటర్స్ రవి ట్రేడర్స్ దగ్గర సెలక్షన్ చేయండి. పర్చేజ్ దగ్గర పర్చేజెస్ ఇవ్వండి. హోమ్ థియేటర్స్ ఏంటండి, 45 sets. ఎంతండి, 2,500. యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. అండ్ నెక్స్ట్ డిప్రిషియేషన్ ఆన్ ఫర్నిచర్, మరి దీనికి షార్ట్ కట్ ఏంటండి, F7. ఎందుకంటే డిప్రిషియేషన్ అనేది జనరల్ ఎంట్రీ, F7. ఇక్కడ బై దగ్గర మనం డిప్రిషియేషన్ అని ఇచ్చేసి ఎంత తగ్గిందండి, 4,000. ఏంటిదండి, ఫర్నిచర్. ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే. నెక్స్ట్ సేల్స్ యాజ్ ఫాలోస్ టు గణేష్ ట్రేడర్స్, అంటే కింద ఇచ్చిన ఐటమ్స్ మొత్తం సేల్స్లోనే ఇవ్వాలి. సో సేల్స్కి షార్ట్ కట్ ఏందండి, F8. అండ్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఎవరికి సేల్స్ చేస్తున్నామండి, గణేష్ ట్రేడర్స్కి. వాళ్ళని సెలక్షన్ చేయండి. ఎంటర్ సేల్స్ సెలక్షన్ చేయండి. ఇక్కడ గణేష్ ట్రేడర్స్కి ఈ టోటల్ స్టాక్ ఐటమ్స్ మొత్తం సేల్స్ చేస్తున్నామండి. సో టోటల్ ఐటమ్స్ మొత్తం ఇక్కడ ఇచ్చేసేయాలి. ఓకేనా. ఫస్ట్ LED టీవీస్ ఎన్నండి, 20 sets. ఎంతకండి, 27,000కి ఒక్కోటి. అండ్ నెక్స్ట్ వాషింగ్ మిషన్స్ ఎన్ని సెట్స్, 8 sets. ఎంతకండి, 40,000కి. అండ్ నెక్స్ట్ హోమ్ థియేటర్స్ ఎన్ని సెట్స్, 30 sets. ఎంతకండి, 5,000కి. ఓకేనా. ఎంటర్ యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. అండ్ నెక్స్ట్ సేల్స్ యాజ్ ఫాలోస్ టు శాంతి అండ్ కో, ఇది కూడా సేల్స్. సో మనం వాడే షార్ట్కట్కి F8. ఓకే. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎవరి అకౌంట్లోకి, శాంతి అండ్ కో సెలక్షన్ చేయండి. అండ్ ఇక్కడ సేల్స్ దగ్గర సేల్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా టోటల్ ఐటమ్స్ 1 by 1 ఇచ్చేసేయండి అమ్మా. ఫస్ట్ హోమ్ థియేటర్స్ ఎన్ని సెట్స్, 10 sets. ఎంత, 4,200 ఒక్కో పీస్. అలానే వాషింగ్ మిషన్స్ ఎన్ని సెట్స్, 7 sets. ఎంతకండి, 35,000కి. అలానే LED టీవీస్ ఎన్ని సెట్స్, 10 sets. ఒక్కోటి ఎంత అండి, 24,000. ఇంకేమైనా ఉన్నాయా. ఓకే. యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. అండ్ నెక్స్ట్ వచ్చి సేల్స్ రిటర్న్స్. ఓకేనా. ఇప్పటిదాకా మనం కొన్ని ఐటమ్స్ సేల్ చేసామండి. అంటే గణేష్ ట్రేడర్స్ వాళ్ళకి సేల్స్ చేసాము, శాంతి అనుకో వాళ్ళకి సేల్స్ చేసామండి. వీళ్ళు కొన్ని ఐటమ్స్ అనేది రిటర్న్ ఇచ్చేసారు, అంటే మనం సేల్ చేసినవి రిటర్న్ వచ్చినాయి. మరి సేల్స్ రిటర్న్స్ని అకౌంట్స్లో ఎంట్రీస్ చేయాలంటే మనం వాడేది కంట్రోల్ F8. సేల్స్ కనుకోండి F8, సేల్స్ రిటర్న్స్కి కంట్రోల్ F8. ఓకేనా. చూడండి అక్కడ క్రెడిట్ నోట్ అని డిస్ప్లే అవుతుంది. ఇలా యాక్టివేషన్ అయ్యింది అంటే మీరు సెట్టింగ్ అనేది చేశారు అని. అక్కడ సెట్టింగ్ చేయకపోతే కంట్రోల్ F8, కంట్రోల్ F9 ఆ బటన్స్ పనిచేయవు. ఓకేనా. ఇక్కడ చూడండి సేల్స్ రిటర్న్స్లో వాషింగ్ మిషన్స్ 2 sets అనేది వెనక్కి వచ్చేసినాయి. ఎవరి దగ్గర నుంచి, శాంతి అనుకో నుంచి. ఓకేనండి. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసి ఎవరి దగ్గర నుంచి, శాంతి అనుకో వాళ్ళని సెలక్షన్ చేయండి.
అండ్ నెక్స్ట్ సేల్స్ దగ్గర సేల్స్ రిటర్న్ సెలెక్షన్ చేసి ఏమొచ్చినాయి, వాషింగ్ మిషన్స్. ఎన్ని సెట్స్, 2 సెట్స్. ఆటోమేటిక్గా వాల్యూ వచ్చేస్తుంది, ఎంటర్. అలానే మళ్ళీ గణేష్ ట్రేడర్స్ మనం దాంట్లోనే ఇవ్వకూడదండి, ఇండివిజువల్గా ఇవ్వాలి, ఎందుకంటే ఇండివిజువల్ నేమ్స్ కదండి, ఓకేనా. మళ్ళీ ఇక్కడ గణేష్ ట్రేడర్స్ దగ్గర నుంచి హోమ్ థియేటర్స్ రిటర్న్ వచ్చినాయి మనకి. గణేష్ ట్రేడర్స్ సేల్స్ రిటర్న్ ఏమొచ్చినాయి, హోమ్ థియేటర్స్. ఎన్ని సెట్స్, 5 సెట్స్. యాక్సెప్ట్, ఎస్ ఆర్ నో. అలానే 8th స్టెప్ చూడండి, డొనేషన్ రిసీవ్డ్. ఇది రిసిప్ట్ F6, ఓకేనా. డొనేషన్ రిసీవ్డ్ ఎంత అండి, 10,000. అలానే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇది పేమెంట్ అండి, F5. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అండి, 1,700. అండ్ నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్, ఓకేనండి. అంటే మనం ఏంటంటే మనం ఒకళ్ళ దగ్గర పర్చేజ్ చేసి వేరే వాళ్ళకి సేల్ చేసాం, వాళ్ళు కొన్ని రిటర్న్ పంపించారు. ఆ రిటర్న్ పంపించిన ఆ స్టాక్ ఐటమ్స్ అనేది అంటే మనం పర్చేజ్ చేసినవి వాళ్ళకే రిటర్న్ పంపిస్తున్నాం, అంటే పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్ షార్ట్ కట్ ఏంటండి, కంట్రోల్ F9. ఓకే చూడండి, ఇక్కడ డెబిట్ నోట్ అని డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా చూసుకొని ఇప్పుడు మనము 2 మెంబర్స్ దగ్గర మనం పర్చేజ్ చేసిన రిటర్న్ ఇవ్వాలండి. ఓకే, ఈ అకౌంట్స్ని ఇండివిజువల్గా మనం ఎంట్రీ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేసి ఎవరెవరికి, హోమ్ థియేటర్స్ 5 సెట్స్ రవి ట్రేడర్స్కి రిటర్న్ చేయాలి. రవి ట్రేడర్స్ సెలక్షన్ చేయండి. పర్చేజ్ రిటర్న్స్ కదా, పర్చేజ్ దగ్గర పర్చేజ్ రిటర్న్స్ ఇవ్వండి. ఏందండి, హోమ్ థియేటర్స్ ఎన్నండి, 5 సెట్స్ 2,500 ఆటోమేటిక్ వాల్యూ వచ్చేస్తుంది. అలానే వాషింగ్ మిషన్స్ కూడా రిటర్న్ చేయాలండి. ఎవరికి, భువనా ట్రేడర్స్కి. భువనా ట్రేడర్స్ పర్చేజ్ దగ్గర పర్చేజ్ రిటర్న్స్ ఏందండి, వాషింగ్ మిషన్స్ ఎన్ని సెట్స్, 2 సెట్స్ ఆటోమేటిక్గా వాల్యూ తీసేసుకుంది ఈ విధంగా. అలానే నెక్స్ట్ స్టెప్ చూడండి, క్యాష్ పేడ్ టు విజయ ట్రేడర్స్. చూడండి వ్యూయర్స్, మనం 3rd స్టెప్ ఒకసారి మీరు చూస్తే మనం స్టాక్ ఐటమ్స్ మొత్తం సమ్ ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేస్తున్నామండి. అంటే ఎల్ఈడి టీవీస్ విజయ ట్రేడర్స్ నుంచి, వాషింగ్ మిషన్స్ భువనా ట్రేడర్స్ నుంచి, హోమ్ థియేటర్స్ రవి ట్రేడర్స్ నుంచి, ఈ విధంగా పర్టికులర్గా సమ్ పర్సన్ నుంచి మనం పర్చేజ్ చేసాం. మనం ఈ పర్చేజ్ చేసిన మొత్తం F9లో వేసామండి. అలానే వీళ్ళ దగ్గర పర్చేజ్ చేసాం కాబట్టి వీళ్ళకి పేమెంట్ అనేది జరగాలి. అంటే ఇండివిజువల్ ట్రేడర్స్ నుంచి మనం పర్చేజ్ చేసాం కాబట్టి వీళ్ళకి ఇండివిజువల్గా మనము పేమెంట్ చేయాలి. పేమెంట్ చేయాలి అంటే F5. ఇక్కడ మనం డైరెక్ట్గా క్యాష్ రూపంలో కాబట్టి ఇక్కడ స్పేస్ బార్ కొట్టి క్యాష్ ఒకటే ఉందండి, దాన్ని ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఎవరికండి, విజయ ట్రేడర్స్కి సెలక్షన్ చేయండి. ఇప్పుడు వీళ్ళకి ఎంతైతే పే చేయాలో ఇక్కడ నేను డైరెక్ట్గా వాల్యూ ఇవ్వలేదండి, ఇదే చూపిస్తాను చూడండి. ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్లో 4,50,000 ఉందా లేదా, దాన్ని ఎంటర్ చేయండి. 4 lakhs. ఇక్కడ మీరు మెథడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్లో ఆన్ అకౌంట్లో పెట్టుకోండి అమ్మా. ఆన్ అకౌంట్లో సెలక్షన్ చేసి ఎంటర్, యాక్సెప్ట్, ఎంటర్. అలానే 12th స్టెప్, క్యాష్ పేడ్ టు భువనా ట్రేడర్స్. పేమెంటే కదండి, ఆల్రెడీ పేమెంట్లోనే ఉంది, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ భువనా ట్రేడర్స్ కరెంట్ బ్యాలెన్స్లో చూసుకోండి 2,86,000 ఈ విధంగా. అండ్ ఇక్కడ కూడా ఆన్ అకౌంట్లో పెట్టుకోండి. యాక్సెప్ట్, ఎస్ ఆర్ నో, ఎంటర్. అలానే 13th స్టెప్, క్యాష్ పేడ్ టు రవి ట్రేడర్స్. ఇది పేమెంటే కదా, క్యాష్ రూపంలోనే, ఎంటర్ ప్రెస్ చేయండి. రవి ట్రేడర్స్ కరెంట్ బ్యాలెన్స్లో ఎంత ఉందండి, 1 lakh. ఎంటర్, ఆన్ అకౌంట్లో పెట్టుకోండి, ఎంటర్, యాక్సెప్ట్, ఎస్ ఆర్ నో, ఎంటర్. అలానే నెక్స్ట్ స్టెప్ చూడండి, క్యాష్ ఫ్రమ్ గణేష్ ట్రేడర్స్. చూడండి, మనం పలానా ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేసాం, అలానే పలానా ట్రేడర్స్కి సేల్స్ కూడా చేసామండి. ఇక్కడ మీరు 5th స్టెప్ అండ్ 6th స్టెప్ చూడండి, సేల్స్ యాజ్ ఫాలోస్ టు గణేష్ ట్రేడర్స్ అండ్ శాంతి అండ్కో, వీళ్ళిద్దరికీ సేల్ చేసాం. మరి సేల్ చేసాము అంటే మనం వాళ్ళ దగ్గర నుంచి మనీ అనేది రిసీవ్ చేసుకోవాలి కదండి. సో రిసిప్ట్ షార్ట్ కట్ ఏంటండి, F6 ప్రెస్ చేయండి. క్యాష్ రూపంలోనే కాబట్టి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎవరి దగ్గర నుంచి, గణేష్. చూడండి అక్కడ కరెంట్ బ్యాలెన్స్లో చూపించింది మనకి ఎంత రావాలి ఏందనేది, 9,89,000. ఆన్ అకౌంట్లో పెట్టుకోండి. ఇక్కడ
యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. అలానే క్యాష్ ఫ్రమ్ శాంతి అండ్ కో 60% ఓన్లీ అన్నాను. ఓకేనా, ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ రావాల్సిన అమౌంట్లో 60% మాత్రమే మనకు వచ్చింది. ఓకేనా, ఇప్పుడు క్యాష్ రూపంలోనే కాబట్టి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎవరి దగ్గర నుంచి? శాంతి అండ్ కో నుంచి. శాంతి అండ్ కో సెలెక్షన్ చేయండి. ఇక్కడ వాళ్ళకి రావాల్సింది ఎంత అండి? అక్కడ కరెంట్ బ్యాలెన్స్లో డిస్ప్లే అవుతుంది చూడండి, 4,57,000. అందులో 60%. మరి అలా చేయాలంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయాలి కదా టాలీలో. మరి చేయాలంటే Ctrl+N ప్రెస్ చేయండి. ఇక్కడ ఆ కరెంట్ బ్యాలెన్స్ అమౌంట్ ఏంటమ్మా? 4,57,000 ఇంటూ 60%. ఎంటర్ కొట్టండి. ఎంత వచ్చింది అమౌంట్? 2,74,200. ఆ అమౌంట్ గుర్తుంచుకోండి. మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేసి 2,74,200 ఎంటర్. ఆన్ అకౌంట్లో పెట్టుకోండి. ఎంటర్. యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. ఎంటర్. ఇంకేమైనా ఉన్నాయా అండి? ఇంకేం లేవు కదా. ఈ విధంగా ఎంటర్ చేయండి. మీరు ఒకసారి ప్రాబ్లం చూడండి. మనకి ఇక్కడ ఈ వెబ్సైట్లో సెకండ్ ప్రాబ్లంలో, అంటే మనం సెకండ్ ప్రాబ్లమే కదండి చేస్తుంది. ఈ సెకండ్ ప్రాబ్లంలో మనం పర్చేజ్ చేసేటప్పుడు, సేల్ చేసేటప్పుడు పర్టికులర్గా సమ్ పర్సన్ నేమ్ అనేది మెన్షన్ చేసాం. సో నేమ్ కనుక మెన్షన్ చేసాం అనుకోండి, వాళ్ళకి పేమెంట్ చేయాలి. అంటే పర్చేజ్ చేసిన వాళ్ళ దగ్గర పేమెంట్ చేయాలి. అలానే సేల్ చేసాం అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవాలి. అదే మీకు ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ డైరెక్ట్గా పర్చేజ్ యాజ్ ఫాలోస్, సేల్స్ యాజ్ ఫాలోస్ అన్నాను. ఇక్కడ పర్టికులర్గా నేమేం మెన్షన్ చేయలేదండి. సో వీళ్ళకి పేమెంట్లు రిసిప్ట్లు ఏం అవసరం. ఇక్కడ ఏంటంటే నేమ్ ఇచ్చాం కాబట్టి వాళ్ళకి పేమెంటు రిసిప్ట్స్ అనేది జరగాలి. ఓకేనా, ఇలా మనకి ప్రతి టాపిక్లో, ఫ్యూచర్ టాపిక్లో, ప్రతి టాపిక్లో ఇలా రిపీట్ అయ్యిద్దండి. స్టాక్ ఐటమ్స్ని పర్చేజ్ చేసేటప్పుడు నేమ్ కనుక మెన్షన్ అయిందనుకోండి, వాళ్ళకి మనం పర్చేజెస్లో చేసిన తర్వాత వాళ్ళకి పేమెంట్ చేయాలి. అలానే సేల్ చేసేటప్పుడు కూడా నేమ్ కనుక మెన్షన్ అయిందనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి రిసిప్ట్స్లో అంటే మనీ అనేది రిసీవ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి అకౌంట్స్ మొత్తం ఎంట్రీ చేసిన తర్వాత ఎస్కేప్ కొట్టండి. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ చెక్ చేద్దాము. డైరెక్ట్గా బి ప్రెస్ చేయండి, లేదా బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, మనకి లెఫ్ట్ సైడ్లో వాల్యూ వచ్చింది కాబట్టి మనకు వచ్చింది ప్రాఫిట్ అండి. ఈ విధంగా చూసుకోవచ్చు. అలానే ఈ ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్లోకి వెళ్ళి ఎంటర్ ప్రెస్ చేయగలే క్లోజింగ్ స్టాక్ వాల్యూ, క్యాష్ ఇన్ హ్యాండ్ అసలు చేతిలో ఎంత ఉంది, ఈ విధంగా మొత్తం చూసుకోవచ్చు. ఓకే వియర్స్, అండ్ నెక్స్ట్ వీడియోలో మనము డిస్కౌంట్ అనే టాపిక్ గురించి చెప్పుకుందామండి. ఆ టాపిక్లో మనం పర్చేజ్ చేసిన స్టాక్ ఐటమ్స్ అనేది డిస్కౌంట్తో పర్చేజ్ చేసినట్టు, అలానే సేల్ చేసేటప్పుడు కూడా సమ్ డిస్కౌంట్తో ఇచ్చినట్లు, ఈ విధంగా అకౌంట్స్ని ఏ విధంగా ఎంట్రీస్ చేయాలి అనేది మనం చెప్పుకుందామండి. వియర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.